రేవంత్, బాడీ పెయిన్స్ మొత్తం గాయబ్, ఏం లేవు. ఎంత రిలీఫ్ గా ఉందో తెలుసా? ఐసీ కాదు, నువ్వు కూడా చేయించుకో. నేను చేయించుకోవడం ఏంటి? వద్దని ఇందాకే చెప్పాను కదా. లేదు రేవంత్, నేను ఎందుకు చెప్తున్నానో అర్థం చేసుకో. సేజ్జీ, నువ్వు మగాళ్ళకి చేస్తావుగా, లేకపోతే ఏమైనా ప్రాబ్లమా? ఏం ప్రాబ్లం లేదు మేడం. ఇద్దరికి కలిపి ఎంత చార్జ్ చేస్తావు? హేమా, వద్దని చెప్తున్నాను కదా. నీకు తెలీదు, నువ్వు ఉండు. నువ్వు చెప్పు సేజ్జీ, ఎంత చార్జ్ చేస్తావు? 3000 మేడం. చూసావా, మనీ ప్రాబ్లం కూడా లేదు. కమాన్ యార్, రండి సార్, జస్ట్ 10-15 మినిట్స్ అంతే. రా రేవంత్, బనీన్ తీసే. ఏదో ఫార్మల్ గా చేయమని చాలు, బనేన్ మాత్రం తేను. అది నువ్వు బలవంత పెడుతున్నావు కాబట్టి. ఓకే సార్, బనియన్తోనే రండి. మీరు రండి, వెళ్ళండి వెళ్ళండి వెళ్ళండి. నువ్వు వెళ్ళు. సార్, బనియన్ విప్పండి. అమ్మో, నేను విప్పను. సార్, బనియన్ విప్తేనే నేను మసాజ్ చేయగలను, లేకపోతే నేనేం చేయలేను. మీ భార్య కోసమైనా విప్పండి సార్. ఏం టెన్షన్ లేదు సార్, మీరు అటు తిరిగి పడుకోండి. మేడం, నేను వస్తాను. నేను ఇందాక నీకు ఫోన్లో అడిగినవన్నీ తప్పకుండా. మీరేం కంగారు పడకండి మేడం. ఒక్క నిమిషం. ఇదిగో సేజీ. థ్యాంక్ యూ వెరీ మచ్ మేడం. నేను అనుకున్నది అనుకున్నట్టు జరిగితే దీనికంటే ఎక్కువ ఇస్తాను. నువ్వు ఇవ్వకపోతే నేను ఎలా రాబట్టుకోవాలో నాకు బాగా తెలుసులే. వస్తాను మేడం. బాయ్ బాయ్. హలో సార్. సార్, ఏంటి బాస్, వద్దు వద్దు అన్నా? చూడు, 2 గంటలు పడుకున్నావు. అవునే హేమా, నాకు స్వర్గం కనిపించిందంటే నమ్ము. అసలు ఇంత రిలాక్స్గా నేను ఎప్పుడూ ఫీల్ అవ్వలేదు. థ్యాంక్స్ టు సేజీ. నువ్వు ఇంకేమన్నా చెప్పాలా? ఇంకేమన్నా అబద్ధం చెప్పాలనుకుంటే చెప్పేయి. నేను చూడాలనుకుంటున్నాను నన్ను మోసం చేయడానికి నువ్వు ఎంత నీచానికి దిగజారగలవు అని. ఎందుకు ఆలియా, ఎందుకు నువ్వు ఇలా చేసావు? నీకు తెలుసు కదా, నానమ్మ తర్వాత నీ ఒక్కదానిని కదా నేను పూర్తిగా నమ్మేది. ఏమన్నావు నువ్వు? ఈ మధ్య అన్నిటినీ మర్చిపోతున్నావా? అది చాలు. వాటిలో ఉన్న శక్తి విషయాన్ని గ్రహించి మనకు వివరిస్తాయి. ఎవరు ఆ దండ విప్పొద్దు, గది తలుపులు తెరవద్దు.
బాబాయ్ వద్దు బాబాయ్, నేను చేయొద్దు బాబాయ్, ప్లీజ్ బాబాయ్. నీకు నిజం తెలిసినప్పుడే నా ఆలోచనలో నువ్వు చచ్చిపోయావు. అబ్బా ప్లీజ్ కొంచెం తినండి ప్లీజ్. భీమారావు గారు మీరా? ఇగో మీరా కాదు సక్కుబాయ్. అవును, మీ పనామే లేచిపోయిందని చెప్పి కంప్లైంట్ ఇచ్చినావు కదా. రేయ్, ఆయన కంప్లైంట్ ఇచ్చింది లేచిపోయిందని కాదు, కనిపించడం లేదు అని. అచ్చా, అట్లానా? సరే మేడం. ఇడియట్. ఆ వంట మనిషి పేరేంటన్నారు? రత్తాలు మేడం. ఏం పెద్ద మంచి, నీ వంట మంచిని కూడా మేడం అని పిలుస్తావా? రేయ్ హాఫ్ బ్రెయిన్,